హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చింత చిగురు పచ్చడి చేసి చూపించబోతున్నాను. దీనికోసం మనం చింత చిగురుని బాగా చేసుకొని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలండి. అలాగే పచ్చడికి సరిపడా ఎండుమిర్చిని వేయించి తీసుకోవాలి. అలాగే దీంట్లో వేయించేటప్పుడు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసి వేయించుకోవాలి. అలాగే ఒక టేబుల్ స్పూన్ వేరుశనగ పలుకులు, అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలండి. ఇప్పుడు మనం రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని గ్రైండ్ చేసుకోవాలండి మెత్తగా. ఇది చాలా ఈజీ అండి చేయడం కూడా. చాలా టేస్ట్గా ఉంటుంది ఈ పచ్చడి. రోటీస్లోకి, రైస్లోకి అన్నిట్లో కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా మెత్తగా పొడిలా అవ్వాలండి. ఇదంతా మనం బాగా కలుపుకుందాం ఒకసారి. ఈ సీజన్లో చింత చిగురు బాగా దొరుకుతుంది కాబట్టి పప్పు, పచ్చడి ఇలాంటి చాలా రెసిపీస్ మనం చేసుకోవచ్చు. మనం బాగా చేసి పెట్టుకున్న చింత చిగురుని కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం మరొకసారి మిక్సీ పట్టుకుందాము. మనం ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఒకసారి మూత తీసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలండి. దీంట్లో గ్రేవీ ఎక్కువగా లేకపోవడం వల్ల నేను కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. మీకు కావాలంటే చింత చిగురుని ఉడికించేటప్పుడే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మరొకసారి మనం మిక్సీ పట్టుకుందాము. కొంచెం పచ్చగా చేసుకుంటే చాలా బాగుంటుందండి చింత చిగురు పచ్చడి. మనం ఇలా మిక్సీ చేసుకున్న దాన్ని మరొకసారి స్పూన్ తీసుకొని బాగా కలుపుకుందాము. అంతే అండి, చింత చిగురు పచ్చడి రెడీ. దీంట్లోకి ఉల్లిపాయని తరిగి పచ్చడిలోకి సర్వ్ చేసుకుంటే చింత చిగురు పచ్చడి రెడీ అండి. టేస్ట్ చేసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.